నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భారీ బహిరంగ మెకానిక్ మహాసభ విజయవాడ జింకాన మైదానంలో జరిగింది. ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి సుమారు 5,000 మంది మెకానిక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మారావు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అలాగే ప్రచార కార్యదర్శి విజయవాడ నుంచి మహమ్మద్ జానీ గారిని పెద్దల వారిని కూడా దయచేసి వేదికనే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఉన్న సీట్లు సర్దుబాటు చేసుకుని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా వస్తారు కదా, అందరికి సీట్లు చాలు. కూడా కొంచెం క్లియర్ చేసి చైర్స్ లో కూర్చోండి సార్. పదే అదే చెప్తున్నారు, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అమలాపురం మాకు కావాల్సిన కంపల్సరీగా గవర్నమెంట్ మాకు ఇస్తారని మేము కోరుకున్నాము. మేము ఎక్కువ కోరికలు రాలేదు. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి, మాకు గుర్తింపు కార్డులు, జీవిత బీమా, మాకు కూడా ఆర్డర్ వల్ల ఎక్కడో సైట్ ఇస్తే మేము షెడ్లో చోట పెట్టుకుంటాం. మాకు కావాల్సింది అది. మేము అంతకంటే ఎక్కువ కోరలేదు. దీని గురించి గవర్నమెంట్ ఆలోచించి మాకు గురించి దయవించి చేస్తే బాగుంటుంది కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 26 జిల్లాలో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ కార్మికులు, నాయకులు, లీడర్స్ అందరూ కూడా వివిధ అసోసియేషన్ నుంచి ఇవాళ పెద్ద ఎత్తున విజయవాడ కుంటీలో మెకానికల్ సమస్యలు ఏర్పడి మా స్టేట్ బాడీ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా ఆస్ట్రేలియా వెళ్ళారు. మా అందరినీ కూడా ఒకటే సార్, మేమందరం కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికులు దేని కింద కానీ గుర్తించబడలేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అందరినీ కోరుకునేది ఒకటే, మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇచ్చి మమ్మల్నే కాకుండా మెకానిక్ సోదరులందరినీ కూడా 3 వీలర్ 4 వీలర్ అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 30 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మేమందరం కూడా అందరికీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. నిజంగానే మెకానికల్ ఆదుకోవాలి కదా, వీళ్ళకి వెల్ఫేర్ బోర్డు వాళ్ళకి రాని ఉద్దేశంలో అది దాన్ని మేము అడిగే న్యాయమైన డిమాండ్ చేస్తామని చెప్పి మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మా కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్టెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, 55 సంవత్సరాల పెన్షన్ కానీ, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చే టెక్నాలజీని BS6 కానీ ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ని విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన నగర మేయర్ గారికి, నగర మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ యువ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరి ద్వారా మీరు ఇచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 5వ తారీఖున పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని
రమా క్లాస్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారు బయటకు రండి, ఎంతమంది బాధపడతారు, మీరు కావాల్సి ఎందుకు వెళ్ళారండి, ఏదో రాష్ట్రాన్ని తీసుకొస్తానన్నారు. నిజంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చుకోకుండా కావాల్సి వెళ్ళి ఇవి తెస్తాం అవి తెస్తారు. ప్రజలు ఏమవుతున్నారో గమనించుకోవట్లా. తప్పని సృష్టిస్తున్నాం, అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం, షో మాటలు అయితే చేస్తారు. ఆ రోజు ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారు మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మేము అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా, మీరు ఇన్ని పథకాలు ఎలా ఇస్తారు, సూపర్ 6 చెప్పారు కదంటే మేమంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఏ ఒక్కటి మిస్ అయినా మమ్మల్ని కాలర్ పెట్టుకుని అడిగే హక్కు జనానికి ఉంది అని అంటారు. మేము అదే అడుగుతున్నాం, మరి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లా? ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి అడగండి. మీరేమో మీడియాలో చెప్పేస్తే సరిపోతారు ముఖ్యమంత్రి వారు, మరి మీ తనేమో కాలర్ పట్టుకుని అడగమంటున్నారు. మరి ఏ రకంగా మీలో మీకు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ సెంటినీ హాస్పిటల్ విజయవాడ డాక్టర్స్ చే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గుడివాడలోని నీలమహల్ రోడ్డు అల్లంబడిలో నిర్వహించారు. ధనియాలపేట, గుడివాడ రూరల్ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హాస్టల్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారండి? అసోసియేషన్ తరఫున మేము ఈ రోజు ధనియాలపేటలో ఉన్నటువంటి అల్లంబడిలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అని చెప్పుకుంటూ మేము ఈ మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ లో ముఖ్యంగా హార్ట్ కి సంబంధించినవి, మళ్ళీ అలాగే జనరల్ మెడిసిన్స్ కి, అలాగే నేత్ర వైద్యులు వీళ్ళందరూ కూడాను ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. దీంట్లో ఈసీజీ, ఎకో ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ లో ఇచ్చేటువంటి సౌకర్యాలు బయట హాస్పిటల్లో మనం పొందాలంటే మినిమం 2000 రూపాయలు అవుతుంది. ఈ 2000 రూపాయలు కాకుండా ఊరికే ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాము. అలాగే కళ్ళజోళ్ళు కూడా చాలా తక్కువ రేట్ గా అందజేస్తున్నాము. ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ లో లీలామాల్ సందులో ఎలిమెంటరీ స్కూల్ నందు మెగా మెడికల్ క్యాంపు మా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఇందులో మరి ప్రముఖంగా హార్ట్ స్పెషలిస్ట్ ని, జనరల్ సర్జన్ ని, మరి జనరల్ సర్జన్ కాకుండా జనరల్ మెడిసిన్ ని, మరి కంటి పరీక్షలు, ఈ ఆర్థోపెడిక్ ఇవన్నీ నిర్వహించి ఇక్కడ మెగా మెడికల్ క్యాంపును ఈ లీలామా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకునే విధంగా మరి నిర్వహించటం మా క్లబ్ సభ్యుల్ని మరి వచ్చిన మిత్రులందరినీ అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట ప్రతి రోజు ఎక్కడొక్కడ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడంలో మరి మా వాకర్స్ అసోసియేషన్ ముందు ఉందని, మరి ఇలాగే మన గుడివాడలో ఉన్నటువంటి చక్కటి మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉన్నటువంటి రథసారథులు, అలాగే మన బండికి 2 చక్రాలు 2 ఎడ్లు ఎలాగో అదే రకంగా 2 రథసారథులు ఉన్నారండి మనకి. ఈ సంవత్సరం గవర్నర్ గారు, నెక్స్ట్ ఇయర్ గవర్నర్ గారు, మా ప్రెసిడెంట్ అందరినీ కూడా చక్కగా పరుగులు పెట్టిస్తున్నారు. చక్కటి తెలియని కార్యక్రమాలను కూడా మన జిల్లా సపరేట్ అయినందుకు మనం ఏంటో చూపించాలని వారిచ్చేటువంటి సూచనల్ని
మా ప్రెసిడెంట్లు, డిప్యూటీ గవర్నర్స్ మేము కూడా తెలియపరుచుకుని ముందుకు పరిగెడుతున్నాము. మన ధనియాలపేటలో ఉన్నటువంటి కాస్త జనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మా ప్రెసిడెంట్ గారు ఈ అల్లంబడేని ప్లేస్ ని షూట్ చేయడము, ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడము, అందరికి ఉపయోగకరంగా ఉండే ప్లేస్ ని ఎంచుకున్నారు. వారికి ఈ రోజున ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ రోజు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు మరి ఈ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇలాంటి ఈ అల్లంబడి ఏరియాలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ నీడ్ చాలా ఉంది. ఎందుకంటే పక్కనే దర్యాప్తుపేట నుంచి చాలా వరకు స్లమ్ ఏరియా ఉండటంతో ఈ యొక్క క్యాంపులు ప్రతి నెల ప్రతి ఒక్క వాకర్స్ అసోసియేషన్ కూడా ఈ యొక్క స్కూల్లో పెట్టి అందరికీ న్యాయం చేకూర్చి అందరికీ ఆరోగ్యానికి సహకరించాల్సిందిగా మరీ కోరుకుంటూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలు తిరుపతి గారికి, అలాగే ఈశ్వరరావు గారికి, మరి విజయవాడలోని జింకన గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము పాల్గొన్నారు. మెకానిక్ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడమే కాకుండా సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలుస్తున్నందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. మాలాంటి చూసేవాళ్ళకి కూడా ఇష్టం కలుగుతుంది, ఏదో చేయాలి నాకు. అందుకనే వెళ్ళేవాడిని మా బాబా షెడ్కి. సో అంత ఇష్టంతో మీరు చేస్తారు, వృత్తిని ప్రేమిస్తున్నారు, మీరు ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతున్నారు. నాకు తెలుసు, ఈ వరదలు వచ్చినప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న మా వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు, ఫోటోలు కూడా పంపించాడు నాకు. మా వాళ్ళందరూ ఎంత వచ్చారు, వీళ్ళందరూ ఫ్రీగా చేసుకున్నట్టు. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఇక్కడ వరదల్లో కొన్ని లక్షల బైకులు మునిగిపోయి పనికి రాని ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మేము కూడా వస్తామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చి షేర్ చేయండి. అదే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను మీకు, ఇదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు, లోకేష్ గారు వెంటనే దీని గురించి కూడా మాట్లాడారు. మీకు అందరికీ కూడా ఆల్రెడీ తమ్ముడు కూడా 2 సార్లు ఆల్రెడీ ఆయనతో మీటింగ్ పెట్టించి ఆయనకు కావాల్సినవి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మీరు అడిగే ప్రతి విషయం ఇక్కడ చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఆయన ఒకే ఒక విధానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని పని ఉండాలి, పారిశ్రామికవేత్తలు చేయాలి, సొంత కాళ్ళ మీద నుంచునేట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తా ఉంది. అలాగే అలాంటి పథకాల్లోనే అనేకమైన మనకి మీరు చేసే పని చాలా ఈజీగా గవర్నమెంట్ కావాల్సిన. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు 20,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించి వారి యొక్క మొక్కుబళ్లను చెల్లించుకున్నారని, విచ్చేసిన భక్తులకి త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. గుడ్లవల్లేరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది తగు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా కొట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రేవవారం సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి ఆసాది స్వాములు ఇరువురు కలిసి అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 5 గంటల నుండి చిన్న అమ్మవారికి అలాగే 6 గంటల నుంచి ప్రతిష్ట అమ్మవారి దర్శనం కల్పించున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం 50 రూపాయల రుసుము. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి తదనంతరం మొక్కుబళ్ళు పాల పొంగళ్ళు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుండి మా దేవాలయంలో జరగబోయే పూజా కార్యక్రమాల గురించి మన ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ కొండలమ్మవారి క్షేత్రంలో మాఘమాసం నవరాత్రి మహోత్సవములు సరస్వతీదేవి మహోత్సవములు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం కావడంతో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు చతుర్థి వెళ్ళగా పంచమి తిథి, ఈ రోజున శ్రీ పంచమి రేపు ఉదయం 10 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.